వేదన పడుతున్నారు, ఆర్థికంగా ఉద్యోగాలు లేక, వ్యాపారాలు లేక, ఏ ఫీల్డ్లోనూ ఉన్నా లేదు, వాళ్ళతో దేవుని ఆత్మ చెప్పేది భయపడకు, జడియకు, మోషేకు తోడైనట్లు, యెహోషువకు తోడైనట్లు నేను నీకు తోడై ఉంటా. అంటే అర్థం ఏంటి? యెహోషువా, వీళ్ళని ఎలా పోషిస్తానో నువ్వు భయపడకు, ఎలా నడిపిస్తానో భయపడకు, ఎర్ర సముద్రం ఉంది భయపడకు, ఎరికో పట్టణం ఉంది భయపడకు, ఆయి పట్టణం ఉంది భయపడకు, కనాన్ దేశం ఉంది భయపడకు. ఎందుకంటే నీ పితరుడైన మోషేకి ఏం చేశాను తెలుసా? ఆహారం లేని టైంలో ఆహారం ఇచ్చి పోషించా, నీళ్లు లేని టైంలో నీళ్ళు ఇచ్చి నడిపించా, యుద్ధం వచ్చినప్పుడు విజయం అనుగ్రహించా, చేదు నీళ్లు మధురంగా మార్చా, శాకాహారం ఇచ్చా, మాంసాహారం ఇచ్చా, పాయసం ఇచ్చాడో లేదో నాకు తెలియదు, అన్నీ నేను ఇచ్చా, వస్త్రాలు ఇచ్చా, నడిపించా. అదే నిన్ను నడిపిస్తా. అదే దేవుడు ఇక్కడ ఉన్న మీతో దేవుడు చెప్పేది. ఈ ఇద్దరు బిడ్డల్ని నేను ఎలా పోషించగలను, ఇద్దరు బిడ్డలు ఎలా చదువు చెప్పించగలను? దేవుడు అనేది నేను చదువు చెప్పిస్తా, నేను నిన్ను పోషిస్తా, నీ బిడ్డల్ని నడిపిస్తా. నీ కళ్ళ ఎదుటే నీ బిడ్డలు నీకన్నా గొప్పలవటం నేను నీకు చూపెడతా. ఇప్పుడు ఆమేననాలి. కీర్తనలో 75:6, కీర్తనలో 75:6, హెచ్చింపు తూర్పు నుండైనా, దక్షిణ నుండైనా, ఉత్తరం నుండైనా, పడమటి నుండైనా, అటవీ నుండైనా కలగదు. మరి ఎక్కడి నుండి కలుగుతుంది? దేవుని దగ్గర నుండి. భయపడకు.